శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, సమంత వివాహం పైన రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా పూనం కవర్ చేసిన ట్వీట్ అంటే కొంపలు కూల్ చేస్తావా సమంత అని డైరెక్ట్గా ఆవిడకే ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. అట్లానే విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు సమంత అనే ఆవిడ కొత్తగా పెళ్లి చేసుకున్నారు, రెండోసారి అనుకోండి. అయితే ఆ పెళ్లి గురించి అంతకుముందు చాలా వివాదాలు జరిగాయి, మనకు తెలుసు. అంటే ఆవిడ రాజ్ నిడుమోరుతో సన్నిహితంగా ఉండడం, దాని గురించి ఫోటోలు రావడం, దాని మీద రకరకాల కమెంట్స్, ఇవన్నీ. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక సెలబ్రిటీ అనేసరికి అందరికీ కుతూహలం ఉంటుంది. ఇదే సమంత సినిమా యాక్టర్ కాకుండా ఒక మామూలు మనిషి అయ్యి ఉంటే ఆవిడ ఒక పెళ్లి కాదు, 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఎవడు పట్టించుకోడు. అన్లెస్ అంటిల్ ఆవిడ ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఆవిడ ఒక సెలబ్రిటీ అయినా ఈ సమస్య వస్తుంది. అదొక సమంతాకే కాదు, ఎవరికైనా వస్తుంది. అయితే నిన్న ఆవిడ రాజ్ నిడుమోరుని పెళ్లి చేసుకున్నాక ఒకటి పూనం కౌర్ ఒక ట్వీట్ చేశారు. అంటే నువ్వు పెళ్లి చేసుకోవటం కోసం ఒక కొంపని కూలుస్తావా, ఆవిడ ఇలాగే వాడింది, కొంప కూలుస్తావా అని. అంటే దీంట్లో 2 అర్థాలు మనకు వస్తున్నాయి. ఒకటి, శ్యామాలి డే అనే ఆవిడ రాజు నిడుమోరు మొదటి భార్య. ఇప్పుడు ఆవిడకి విడాకులు ఇచ్చారని అంటున్నారు, విడాకులు ఇవ్వలేదని అంటున్నారు, మనకు తెలీదు. సో విడాకులు ఇవ్వకుండా చేసుకుంటే తప్పు, ఇచ్చి చేసుకుంటే అక్కడ కూడా మళ్ళీ ఇంకొక వెర్షన్ ఏమొచ్చిందంటే శ్యామాలి డే దగ్గర బలవంతంగా తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే 21లో వీళ్ళు అదే ఫ్యామిలీ మ్యాన్ చేసినట్టున్నారు. 21లో సమంత విడాకులు తీసుకున్నారు, 22లో రాజు నిడుమోరు తీసుకున్నారు. రాజు నిడుమోరుతో ఐ థింక్ 22లో ఈవిడ ఇది చేసినట్టున్నారు. అంతకుముందే వాళ్ళు డీ ఫర్ దోపిడీ అని ఒక సినిమా చేశారు నాగ చైతన్యతో, అప్పుడే నిడుమోరు పరిచయం అనేది ఒక టాక్ ఉంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, శోభితాని చేసుకున్నారు కదా నాగ చైతన్య. నాగ చైతన్య మోసం చేశాడు, శోభిత వల్ల కాపురం కూలిపోయిందన్నారు కదా. దానికి ఇటీవల నాగ చైతన్య క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పటం జరిగింది. మేము విడిపోయాక శోభితకి నేనే ప్రపోజ్ చేశాను, నేనే అడిగాను పెళ్లి చేసుకోమని. సో అప్పుడు శోభిత అక్కడ పిక్చర్లో లేదు. సరే, ఇక్కడ కూడా సమంత వల్ల ఆయన విడాకులు ఇచ్చారా, లేదు శ్యామాలి డే తోటి ఏమైనా వివాదాలు ఉన్నాయా మనకు తెలియదు. కానీ ఒకసారి మామూలుగా విడిపోతే కనుకైతే ఎవరి గురించి పట్టించుకోరు. కానీ ఆవిడ పోస్ట్ పెట్టడం అనేది చాలా మందిలో ఒక డౌట్ క్రియేట్ చేసింది. అంటే ఏంటి, ఆవిడేం పెట్టారు, శ్యామాలి డే డెస్పరేట్ పీపుల్ విల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని పెట్టారు కదా. దాన్ని చాలామంది ఎందుకు ఈవిడ ఇలా పెట్టారు, దాని మీద 2 వెర్షన్స్. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక నీకేంటి అని ఆవిడ పెట్టడం వల్ల వీళ్ళిద్దరూ సరిగా విడిపోలేదా, ఏదైనా బలవంతంగా విడాకులు తీసుకున్నారా అని. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు పూనం కౌర్ గారి ట్వీట్ ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా చర్చ నడిచింది. ఆవిడ ఇలా ఎందుకు పెట్టారు అంటే, నిజంగానే సమంత కొంప కూల్చిందా శ్యామాలి డేది అనేది. అంటే ఇక్కడ ఒకటండి, పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం, చేసుకున్నారు, హ్యాపీగా ఉండాలి, అంతవరకు ఓకే. కానీ మనం హిస్టరీలో చూస్తే, అంటే సినిమా చరిత్ర చూస్తే, సాధారణంగా ఎక్కువ మంది హీరోయిన్స్ పెళ్ళైన వాడు వెంట పడ్డం మనం చూస్తాం. అంటే పెళ్ళయ్యాక మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మొదటి భార్యతో ఉంటూ వీళ్ళతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో అది చాలా సాధారణంగా మనం చూసాం. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళు దొరకలేదా అనేది కొంతమంది అనేమాట. ఇవాళ పూనం కౌర్ అనే ఆవిడ కొంచెం ఓపెన్గానే మాట్లాడుతుంది ఆవిడ ఏదైనా కూడా. ఈవెన్ అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కూడా చాలా కామెంట్స్ చేశారు ఆవిడ, నీ సంగతి తేలుస్తాను అన్నట్టుగా. మరి అదేంటైందో మనకు తెలియదు. కాబట్టి ఆవిడ అలా మాట్లాడాక ఇందులో కొంచెం ఏమైనా నిజం ఉందా అనేది ప్రజలు ఆలోచిస్తున్న విషయం. అలానే ముఖ్యంగా ఫ్యాన్స్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి మేడం. అంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను చిన్న విషయం మాట్లాడితేనే అంత గొడవ చేశారు, మరి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా వాళ్ళ జాతకం పైన లైవ్లో డిబేట్స్ చేయటం, పాప పుడతా బాబు పుడతాడా అని అడగటం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదంతా ఏంటి అని అతను కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే
సెలబ్రిటీస్ నాగ చైతన్యకే సపోర్ట్ ఇచ్చారు, సమంతకి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది ప్రత్యక్షంగా మాట్లాడుతున్న విషయం. మీరేమంటారు దీనిపైన? అంటే ఇప్పుడు నెగిటివ్ మాట్లాడటం వేరు, జాతకం అడగటం వేరు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఆయన అన్నదేంటి, వాళ్ళ నోట్లలో మైకులు పెట్టేసి బలవంతంగా మాట్లాడిస్తున్నారు అని వేణుస్వామి మాట్లాడారు. వేణుస్వామి నెగిటివ్ చెప్పారు 2 సార్లు కూడా. సమంత నాగ చైతన్య విషయంలో విడిపోతారని చెప్పారు, శోభిత నాగ చైతన్య విషయంలో విడిపోతారని చెప్పారు. నిన్న వీళ్ళు అడిగింది వీళ్ళు ఎలా ఉంటారు అంటే పిల్లలు పుడతారు మంచిగా ఉంటారని చెప్పారు. నిన్న వచ్చినవన్నీ కూడా మీరు చూసుకోండి. పిల్లలు అంటే అప్పుడు కొడుకా కూతురా అని అడిగారు తప్ప ఎవరు కూడా నెగిటివ్ ఎవరు అడగల. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో చర్చకి అసలు దారి తీసింది ఆయనే, వేణుస్వామి. ఇష్టమైతే నెత్తిన పెట్టుకుంటారు, లేకపోతే నెగిటివ్ చేస్తారంటున్నారు. మీరు చెప్పే విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు నిజమే చెప్పు ఉండొచ్చు, నేనేం కాదని అంటలే. జ్యోతిష్యులకి నిజాలు తెలుస్తాయి. ఈవెన్ చావు విషయం కూడా చెప్పడానికి ఇష్టపడరు ఎవరు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది చెప్పేది ఒక ఏమంటారు పంచదార గుళికలాగా చెప్తే ప్రజలకు ఎక్కుతుంది. అంతేనా? మొహం మీద మీరు విడిపోతారు అంటే హర్ట్ అవుతారు, నష్టపోయేది మీరే. వేణుస్వామి కరెక్ట్గానే చెప్పు ఉండొచ్చు, చెప్పిన విధానం ప్రజలకు నచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రజల విధానం ఎట్లా ఉందంటే సోషల్ మీడియా వచ్చాక మీరు నిజం చెప్పినా అది నెగిటివ్ అయితే ఎవడు తీసుకోవట్లా, అవునా కదా? అది మీరు చెప్పే విధానంలో వీళ్ళు బాగానే ఉంటారండి అనొచ్చు, వీళ్ళు బాగా ఉండరు అనే కంట బాగానే ఉంటారు అంటే అక్కడితో కాంట్రవర్సీ ఉండదు. కాంట్రవర్సీ కోసం మాట్లాడటం వేరు, నిజాలు మాట్లాడటం వేరు, అందులో రకాలు ఉంటాయి కదా. కాబట్టి వేణుస్వామి ఇవాళ మాట్లాడిన దాంట్లో నేనంటే తప్పైంది కానీ ఇప్పుడు మీరు వెళ్ళలేదా వాళ్ళ దగ్గరికి? ఈవెన్ శాటిలైట్ ఛానల్సే వెళ్ళాయి అంటే శాటిలైట్ ఛానల్స్ చెడు ప్రొజెక్ట్ చేయాలా నేను? మీరు కావాలంటే చూసుకోండి. అంటే నా దృష్టికి వచ్చినంత మట్టికి పాజిటివ్ వేలోనే వెళ్ళాయి. ఈవెన్ చెప్పిన జాతకం చెప్పిన ఆయన కూడా పాజిటివ్గా చెప్పాడు ఆయన. అమ్మాయికి అంత నెగిటివ్ పోయింది, అమ్మాయిది కుంభరాశి, తర్వాత ఏలినాటి శని వెళ్ళిపోయింది, మంచి చేస్తుంది, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇంతకు ముందు ఉండే నెగిటివ్ అంతా పోయింది, అవన్నీ ఆయన చెప్పుకొచ్చాడు. ఎక్కడెక్కడ గ్రహాలు ఎందులో ఉన్నాయి అవంతా కూడా చూపించాడు ఆయన. వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. కాబట్టి చెప్పే విధానం అనేది అంతే నేను మాట్లాడేది. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ ఆవిడ మాట్లాడటం అప్పట్లో. నేను అనేది భర్త కావచ్చు భార్య కావచ్చు తప్పు చేస్తే దాన్ని సమర్థించకూడదు. ఎవరైనా సరే ఉంటే గమ్మున ఉండాలి, లేదు దాన్ని వ్యతిరేకించాలి. ఆ రెండూ లేనప్పుడు ట్రోల్ అవుతారు ఈ సోషల్ మీడియా యుగం. సో ఏది ఏమైనా సమంత రాజు నిడుమోరు హ్యాపీగా ఉండాలని కోరుకుందామండి. ఈ వచ్చిన ఈ నెగిటివ్ కమెంట్సో పాజిటివ్ కమెంట్సో వాటికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సింది సమంత రాజు నిడుమోరు, మనం ఎవరు మాట్లాడటానికి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.